హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'తెల్ల గులాబీ' రెండవ భాగం. అయితే శిరీషకింకా ప్రఖ్య సంగతి, వాళ్ళ స్నేహం సంగతి తెలియదు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడని శిరీష తను ప్రఖ్యతో మాట్లాడడం తెలిస్తే ఏం గొడవ చేస్తుందోనని ఆ విషయం ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య. ఆ రోజు ఆదివారం. శిరీష ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వంట పని పూర్తి చేసుకొని అప్పుడే హాల్లోకి వచ్చింది. టీవీ ఆన్ చేయబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన శిరీష ప్రఖ్యను చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు కావాలమ్మా? అడిగింది మృదువుగా. నమస్తే ఆంటీ, నా పేరు ప్రఖ్య. మేము రీసెంట్గా 3rd ఫ్లోర్లోకి షిఫ్ట్ అయ్యాము. నేను ఆదిత్య ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ఆదిత్య ఉన్నాడా? గబగబా మాట్లాడింది. అలాగా, తనకి తెలియకుండానే ఇదంతా ఎలా జరిగింది అనే ఆశ్చర్యంతో చూస్తూ నెమ్మదిగా అంది. లోపలికి రా. ప్రఖ్య లోపలికి వచ్చింది. తను గదిలో కూర్చొని ఉన్న ఆదిత్యకి ప్రఖ్య గొంతు వినిపించింది. చటుక్కున లేచాడు కుర్చీలో నుంచి. అతను బయటికి నడుస్తుండగా శిరీష స్వరం వినిపించింది. ఆదిత్య, నీ ఫ్రెండ్ వచ్చింది. ఆదిత్య కొంచెం బెదురుగా అక్కడికి వచ్చాడు. ప్రఖ్య నవ్వుతూ హాయ్ ఆదిత్య అంది. హలో నవ్వుతూ అన్నాడు. కానీ అతని స్వరంలో శిరీష వైపు చూసిన చూపులో జంకు స్పష్టంగా గమనించిన ప్రఖ్య ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య, నాతో వస్తావా? మా ఫ్రెండ్ దగ్గర నోట్స్ తెచ్చుకోవాలి. ఏ, ఎక్కడా? అడిగాడు ఆదిత్య. సికింద్రాబాద్, నా స్కూటీ మీద వెళదాం. 1 అవర్లో వచ్చేద్దాం. ఆదిత్య శిరీష వైపు చూశాడు. ఆడపిల్ల అంత ధైర్యంగా ఉన్నప్పుడు తన కొడుకు అలా చూడడం శిరీష్కి నచ్చలేదు. లంచ్ అయ్యాక వెళ్ళొచ్చు కదా అంది ప్రఖ్యని ఉద్దేశించి. వెళ్ళొచ్చు, అయితే నేను కూడా లంచ్ చేసి వస్తాను లేవబోయింది ప్రఖ్య. మా ఇంట్లో చేయకూడదా? నవ్వింది శిరీష. వై నాట్? భుజాలు ఎగరేస్తూ తన అంగీకారం తెలిపింది ప్రఖ్య. తల్లి ప్రఖ్యని అంత ఆప్యాయంగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం ఆదిత్యకి చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మయ్య, అమ్మకి ఒక్కళ్ళన్నా నచ్చారు అనుకున్నాడు. భోజనాలు చేస్తూ అవి ఇవి మాట్లాడుతుంటే ప్రఖ్య తల్లి డైవోర్స్ అని తెలిసింది. ప్రఖ్య కూడా ఆదిత్యలాగా ఒక్కతే ఆమె తల్లికి. శిరీషకి ఆ కుటుంబంతో స్నేహం చేసుకోవాలన్న చిన్న కోరిక అప్పుడే కలిగింది. ఇద్దరూ ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆమె తనని అర్థం చేసుకోగలదు. మిగతా వాళ్ళలా మీ ఆయన ఏం చేస్తాడు, మీ అత్తగారు వాళ్ళు లేరా, మీకు ఎంతమంది పిల్లలు లాంటి టిపికల్ క్వశ్చన్స్ అడగదు. అలా అడిగి తనని ఇబ్బంది పెట్టదు అని ఖచ్చితంగా అనిపించింది. అందుకే అంది ప్రజ్ఞతో, ఓసారి మీ అమ్మగారిని కూడా ఇంటికి తీసుకురా. గుండ్రంగా తల తిప్పింది ప్రఖ్య. అరగంటలో భోజనం కానిచ్చి ఆదిత్య ప్రఖ్య కైనెటిక్ హోండా మీద బయలుదేరారు. తక్కువ వ్యవధిలోనే ఆదిత్య ప్రఖ్యల స్నేహం పరిమళం భాను శిరీషల దాకా వ్యాపించింది. త్వరలోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. వీకెండ్స్ ఇద్దరిలో ఒకళ్ళ ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసుకొని నలుగురు కలిసి డిన్నర్ చేయడం, ఆ తర్వాత ఆదిత్య ప్రఖ్య వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయి చదువుకోవడం, శిరీష భాను కూర్చొని కష్టసుఖాలు కలబోసుకోవడం మామూలైంది. భానుప్రియది కూడా లవ్ మ్యారేజ్. ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్, బోలెడు ఆస్తి ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుంచి భానుప్రియ పూర్తిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడం, ఆమె స్వేచ్ఛా జీవితం స్పీడ్ బ్రేకర్స్ లేని హైవేలా మారింది. తను చేసేది తప్పైనా ఒప్పుగా భావించడం, అందరి చేత అది ఒప్పని ఒప్పించేలా చేయడం భానుప్రియ ప్రత్యేకత. వివాహమైన కొద్ది రోజులకే అతనికి ఆమెలోని విశృంఖల స్వభావం నచ్చలేదు. అత్తగారి మాటలకి గడ్డిపోచ విలువ ఇవ్వకుండా వద్దన్న డ్రెస్ వేసుకోవడం, వద్దన్న చోటికి వెళ్ళడం శివప్రసాద్ తట్టుకోలేకపోయాడు. ఫలితంగా రోజు దెబ్బలాటలు, వాగ్విదాలు, అలాగే వాళ్ళ సంసారం సాగుతూ ఒక పిల్లకి తల్లి అయింది భానుప్రియ. శివప్రసాద్ తల్లిదండ్రులు పూర్తిగా ఆర్థడాక్స్. భాను వేషధారణ, ఆమె జుట్టు అలా వెళ్లాడేసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో వాళ్లతో మాటా పలుకు లేకుండా కూర్చోవడం వాళ్ళకి చిరాగ్గా ఉండేది. ఆమె చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని జడలో 3 పూలమాల పెట్టుకొని అసలు సిసలైన తెలుగింటి ఆడపడుచులా ఉండాలని కోరిక. కానీ అందుకు పూర్తిగా విరుద్ధం భాను. ఫలితంగా గొడవలు, మాటల యుద్ధాలు. కనీసం కూతురి కోసమైనా తన పద్ధతులు మార్చుకుంటుందేమో అని ఆశించిన అత్తగారు మామగారు ఆమె మారదని నిర్ణయం చేసుకున్నారు.
శివప్రసాద్ కూడా ఆమె ప్రవర్తనకి విసిగిపోయాడు. ఒకరోజు ఖచ్చితమైన అల్టిమేటం ఇచ్చాడు. ఆడదానివి ఆడదానిలా ఉండు ప్రియా. మాది పూర్తిగా సాంప్రదాయ కుటుంబం. నీ పద్ధతులు మార్చుకోకపోతే పరిస్థితులు వికటిస్తాయి. మండిపడింది. ఏం జరుగుతుంది? అడిగింది కోపంగా. మనం విడిపోదాం ఖచ్చితంగా అన్నాడు శివప్రసాద్. భానుప్రియ విసిగిపోయింది. అసలే ఓర్పు సహనం తక్కువగా ఉన్న అమ్మాయి. ఇన్నాళ్ళు శివప్రసాద్ అతని కుటుంబ సభ్యులు తరచూ తన పట్ల చేస్తున్న కామెంట్స్, తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆమెకి నచ్చకపోయినా తను ఉండడం లేదా? ఇలా మాట్లాడతాడా? ఎంత ధైర్యం అనుకుంది. ఆఖరికి తన స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. వెంటనే కూతుర్ని కూడా తనతో తీసుకొని బయటకు వస్తూ శివప్రసాద్కి అల్టిమేటం ఇచ్చింది. నీ తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి వస్తేనే నా దగ్గరకు రా, లేకపోతే రానవసరం లేదు అని. శివప్రసాద్ అహాన్ని దెబ్బతీసి ఆ అల్టిమేటం పని చేయలేదు. 2 ఏళ్లలో విడాకులు తీసుకొని మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మా నాన్నలకి నచ్చినట్లు బ్రతుకుతున్నాడు శివప్రసాద్. అంతా విన్న శిరీష అంది, బోత్ ఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్. ఇంతకాలం నీలాంటి మంచి స్నేహితురాలు లేక నా చుట్టూ నేనొక గిరి గీసుకున్నాను. అదే గిరి ఆదిత్య చుట్టూ కూడా గీశాను. నా జీవితం వాడి మౌత్ పబ్లిసిటీ కాకూడదని. నౌ ఐ యామ్ హ్యాపీ భాను. భాను కూడా శిరీష స్నేహహస్తాన్ని అపురూపంగా అందుకుంది. వాళ్ళ స్నేహంతో పాటే ఆదిత్య ప్రఖ్యాల స్నేహం కూడా చిగుళ్ళు తొడిగి పూలు పోయసాగింది. కలిసి చదువుకోవడం, కలిసి టైం గడపడం. ప్రఖ్య స్వభావంలో వాళ్ళమే పూర్తి ఇండివిడ్యువాలిటీ ఉన్న అమ్మాయి. ముక్కుకు సూటిగా వెళ్తుంది. మనసులో ఏ భావం దాచుకోదు. మొహాన ఫేడీమని కొట్టినట్లు సమాధానం చెప్తుంది. అలా అని చెడ్డది కాదు. ఆమెకి భవిష్యత్తు మీద అప్పటికే ఎన్నో ఆశలు, ప్రణాళికలు. ఆదిత్యకి అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతవరకు నాకు లక్ష్యం అంటూ ఎందుకు లేదు? నేను భవిష్యత్తులో ఏమవ్వాలి ఇంకా కోలేదెందుకు అని ఆలోచిస్తుంటాడు. అప్పుడప్పుడు ప్రఖ్య అడుగుతుంటుంది, నీకు అసలు ఒక ఏం లేదా అని. ఉంది, లేకే. నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని బోలెడు మంది పిల్లల్ని కంటాను. ఇల్లంతా కళ్ళకళ్ళలాడుతూ ఉండాలి నాకు. ఒంటరితనం బోరు కొట్టేసింది. ఎంచక్క ఇంటి నిండా మనుషులుంటే ఎంత బాగుంటుంది. ఆమె చిత్రంగా చూస్తూ అంది. అంతమంది ఇంట్లో ఉంటే చిరాగ్గా ఉండదు? చదువు ఎలా సాగుతుంది? ఏం గంపెడు పిల్లలున్న ఇళ్లలో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు లేరా అని అడిగాడు ఆదిత్య. ఏమో బాబు, నాకు చాలా బోర్ అంతమంది ఉంటే. హాయిగా ఎంచక్క ఒక్కళమే ఉంటే హాయిగా వితౌట్ డిస్టర్బెన్స్ చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్రఖ్య మాట్లాడుతుంటే ఆదిత్యకి చాలా ఆశ్చర్యంగా, అబ్బురంగా కూడా ఉంటుంది. తన అభిప్రాయాలు అలా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. ఎంతైనా ప్రఖ్యకి చాలా ధైర్యం అనుకుంటాడు. పొట్టిగా, ఒత్తుగా ఉండే వంకీల జుట్టు క్లిప్పు పెట్టి వదిలేసి ఎప్పుడూ షార్ట్స్, జీన్స్, టీషర్ట్స్లో ఎక్కువగా కనిపించే ప్రఖ్యతో స్నేహాన్ని చాలా గొప్పగా భావిస్తాడు ఆదిత్య. ఇంతకాలం ఈ అమ్మాయి తన జీవితంలోకి రాకపోవడం పెద్ద లోపంలా అనిపిస్తుంది అతనికి. ప్రఖ్యకి కూడా అతనితో మాట్లాడేటప్పుడు, అతనితో కలిసి బయటికి వెళ్ళినప్పుడు పెద్ద ఇబ్బందిగా చేయని పని చేస్తున్నట్లుగా అనిపించేది కాదు. ఎలాంటి జంకు బొంకు లేని ఆమె స్వభావం చిత్రంగా అనిపిస్తుంది ఆదిత్యకి. అతనికి మాత్రం ఆమె పక్కన ఉంటే ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు ఉంటుంది. ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు. రాత్రి 10:30 దాకా కలిసి చదువుకొని పడుకోవడానికి తన ఫ్లాట్కి వెళ్ళడం ఆదిత్యకి అస్సలు ఇష్టం లేదు. కానీ 10 కాగానే శిరీష దగ్గర నుంచి ఫోన్. ఆదిత్యను పంపించు భాను, పడుకుంటాడు, లేకపోతే పొద్దున్నే లేవడు అంటూ. ఆమె ఫోన్ రావడం ఆలస్యం. భాను కూడా చలో ఆదిత్య, గో హోమ్ అని పంపిస్తుంది. ప్రఖ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదు. ఓకే ఆదిత్య, గుడ్ నైట్ అని చెప్పేస్తుంది. ఆదిత్య ఇక్కడే పడుకోవచ్చు కదా మమ్మీ అని ప్రఖ్య అంటే బాగుండు అనుకుంటాడు. కానీ అలా ఎప్పుడూ అనలేదు. అలాగే వాళ్ళిద్దరి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మధ్య మధ్య ప్రఖ్య క్లాస్మేట్స్ ఇద్దరు ప్రఖ్యతో చదువుకోవడానికి వస్తుంటారు. అలాంటప్పుడు ఆదిత్య వెళ్ళడు. వాళ్ళ ముందు బిడియంగా, సిగ్గుగా ఉంటాడు. ప్రఖ్య వాళ్ళని పరిచయం కూడా చేసింది. కానీ ఎందుకో ప్రఖ్యతో ఉన్నట్టు వాళ్లతో ఉండలేకపోయాడు.
అంతేకాక ప్రఖ్య మెరిట్ స్టూడెంట్ అవడం చేత ఆ పిల్లలతో కలిసి చదువుకోవడం వలన ఆదిత్య మార్కుల్లో తేడా వచ్చింది. అది శిరీషకి చాలా సంతోషాన్ని కలిగించింది. పర్వాలేదు, ప్రఖ్యతో స్నేహం అయ్యాక ఆదిత్య చదువులో కాస్త ప్రోగ్రెస్ అయ్యాడు అనుకుంది శిరీష. ఇప్పుడు శిరీష, భానుల మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువైంది. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునేదాకా వచ్చింది. నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఓ రోజు అడిగింది శిరీష భానుప్రియని. చేసుకోవచ్చు, కానీ ప్రఖ్య కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుందామని ఊరుకున్నాను. ఇప్పుడు చేసుకుంటే తను డిస్టర్బ్ అవుతుందేమో అని నా భయం అంది భానుప్రియ. మరి నువ్వు? సందేహంగా అడిగింది భాను. శిరీష నవ్వింది. నాకెందుకో పెళ్ళి అంటే కమిట్మెంట్ అనిపిస్తుంది భాను. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పిల్లలు. నాకెందుకో ఇప్పుడు పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయడం అంత రిస్క్ అనిపిస్తుంది. నాకిలాగే బాగుంది. ఐ లవ్ వివేక్. హీ లవ్స్ మీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా గడిపేస్తాం. ఆదిత్యకి తెలుసా ఈ విషయం? ఏమో, వాడు పెద్దవాడవుతున్నాడు, తెలుసుకుంటాడు. నేనేదో పెద్ద విశేషంలా చెప్పాలనుకోవడం లేదు. వాడికిష్టం లేకపోతే మీ బంధం. వాడు మగపిల్లాడు భాను. ఇంజనీరింగ్లో సీటొస్తే వేరే ఊరు పంపిస్తాను. హాస్టల్లో ఉంటాడు. ఆ తర్వాత జాబ్ ఎక్కడో వస్తుంది. వాడి దారిన వాడు వెళ్తాడు. నా జీవితం మీద వాడి ఇష్టాల ప్రసక్తికి అవకాశం ఏం ఉంటుంది? భాను కూడా శిరీష చెప్పింది సబబుగానే తోచింది. కాకపోతే పిల్లల చదువు విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఇంజనీర్స్ అవ్వాలి అంతే. ఆ రోజు కూడా ఆదిత్య, ప్రఖ్య ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. ప్రఖ్య రూమ్ చాలా బాగుంటుంది. దోమతెరలో ఉన్న ఖరీదైన మంచం, మంచం మీద రకరకాల టెడ్డీ బేర్స్, మంచం వెనక గోడకి ప్రఖ్య వాళ్ళమ్మ తీయించుకున్న ఫోటోలు, పక్కనే చిన్న టేబుల్, దాని మీద టేబుల్ ల్యాంపు, అన్ని కాలాల్లోనూ మంద్రంగా తిరిగే ఏసీ. ప్రఖ్య వాళ్ళ ఆ ఫ్లాట్ అద్దెకి తీసుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది ఆదిత్యకి. తమ కన్నా వాళ్లే రిచ్. మరెందుకు అద్దెకి తీసుకున్నారు? సొంత ఫ్లాట్ ఎందుకు లేదు? అదే అడిగాడు ఆ రోజు ప్రఖ్యని. మీకు ఓన్ హౌస్ లేదా ప్రఖ్య? లేకేం, ఉంది. అక్కడి నుంచే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అదేంటి, సొంత ఇంటి నుంచి ఎవరన్నా అద్దెకి మారతారా? మారారు, కానీ మమ్మీకి అక్కడ ఉండడం ఇష్టం లేదు. పైగా మమ్మీ ఆఫీస్కి ఇది బాగా దగ్గర. మా ఇల్లు తార్నాకాలో ఉంటుంది. అది రెంట్కి ఇచ్చి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అంది. ఓ సరే గాని, నాకు చదివి చదివి బోర్గా ఉంది. నీకు లేదా అని అడిగాడు. నిజంగానే అతనికి చదువు అంటే చిరాకేస్తుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి పుస్తకాలతోటే జీవితం అనిపిస్తుంది. ఒక రిక్రియేషన్ లేదు, పాడు లేదు. ఏదన్నా మూవీకి వెళ్ళొచ్చు కదా అనిపించింది. ఏం చేద్దాం అడిగింది ప్రఖ్య. ఆమె టేబుల్ మీదకి కొంచెం వంగి నోట్స్ రాస్తోంది. అలా రాస్తే చదివినవన్నీ బాగా గుర్తుంటాయని ప్రఖ్య అలా రాస్తుంది. ఆదిత్య చేత బాగా రాయిస్తుంది. అలా వంగినప్పుడు అస్పష్టంగా కనిపిస్తున్న ఆమె కంఠం కింది భాగం మొదటిసారి చూశాడు ఆదిత్య. ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అయింది. అలా చూడాలని, ఇంకా ఏదో కనుక్కోవాలని అతను ఆమెకి మరింత చేరువగా జరిగి నోట్స్ చూస్తున్న నెపంతో టీషర్ట్ లోపలికి తొంగి చూశాడు. తెల్లగా వెన్నముద్దలా కనిపిస్తున్న ఆమె నవయవ్వన సౌందర్యం అతనిని కాసేపు విచలితుడిని చేసింది. టీషర్ట్ వేసుకుంటే ప్రఖ్య చాలా బాగుంటుంది. చాలా మంది అమ్మాయిలు టీషర్ట్లో కనిపిస్తూనే ఉంటారు, కానీ ప్రఖ్యని చూసినట్లు వాళ్ళని ఎన్నడూ చూడలేదు. ఈరోజు దగ్గరగా కనిపిస్తున్న ప్రఖ్య అతడికి వింతగా, గమ్మత్తుగా ఉంది. ఎంత ప్రయత్నించినా చూపు తిప్పుకోలేకపోతున్నాడు. మాట్లాడవేం, ఏం చూస్తున్నావు అంటూ తలెత్తిన ప్రఖ్య ఆదిత్య దృష్టి గమనించింది. చిరు కోపంతో, ఏయ్ బ్యాడ్ బాయ్, ఏంటి చూస్తున్నావు అంటూ చేతులు రెండు వెనక్కి పెట్టి టీషర్ట్ వెనక్కి లాక్కుంది. ఆదిత్య కంగారు పడ్డాడు. సారీ అన్నాడు. ఇట్స్ ఓకే, చెప్పు. బోర్ కొడుతుంది అన్నావు కదా, ఏం చేద్దాం? కాసేపు క్యారమ్స్ ఆడదామా? నాకు కూడా బోర్గా ఉంది. వద్దు, ఏదన్నా మూవీకి వెళదాం అన్నాడు. మూవీనా? ఇప్పుడా? మమ్మీ చంపేస్తుంది. ఆంటీ కూడా. ఓ పని చేద్దాం, నా దగ్గర డివిడీలున్నాయి, ప్లే చేస్తా. ఓకే, మమ్మీ రాగానే ఆఫ్ చేయొచ్చు.
ఓకే, ఏం సినిమాలున్నాయి? హుషారుగా అంగీకరించాడు. చూద్దాంరా అంటూ టేబుల్ ముందు నుంచి లేచి హాల్లోకి నడిచింది. షాకేస్లో ఉన్న డీవీడీ ఫోల్డర్ తీసి డీవీడీలన్నీ చూస్తూ బొబ్బిలి రాజా, గంగామంగ, కృష్ణవేణి అంటూ ఒక్కో డీవీడీ తీసి పేర్లు చదువుతుంటే ఇది చూద్దాం అంటూ చిత్రం సినిమా డీవీడీ తీశాడు ఆదిత్య. యూ గుడ్ మూవీ, ఇదే చూద్దాం అంటూ ఫోల్డర్ మూసేసి డీవీడీ తీసుకొని ప్లేయర్ దగ్గరకు వెళ్ళి డీవీడీ పెట్టి ఆన్ చేసింది. సోఫాలో సెటిల్ అయ్యాడు ఆదిత్య. రా అన్నాడు ఆమెకి తన పక్కన చోటు చూపిస్తూ. వెయిట్, తినడానికి ఏమన్నా తెస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్ నిండా జంతికలు తీసుకొచ్చింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని జంతికలు తింటూ సినిమా చూడ్డంలో మునిగిపోయారు. కాసేపు చూసేటప్పటికి ఆదిత్య ఒళ్ళంతా వేడి ఆవిర్లు వస్తున్నట్లు అయింది. నరాలన్నీ తిమ్మిరి పట్టినట్లు అయ్యాయి. ఓరగా ప్రక్క గుండెల్లోకి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ కదులుతుంటే అతని చేతులు తొడ ఆమెకు తగులుతూ ఆమెలో కూడా చిత్ర విచిత్రమైన అనుభూతి కలగసాగింది. కావాలని అతనికి కొంచెం దగ్గరగా జరిగింది. ఆ అవకాశం ఆదిత్యలో హుషారుని, సాహసాన్ని కలగజేసింది. నెమ్మదిగా ఆమె చేతి మీద చెయ్యి వేశాడు. హూ అంటూ చెయ్యి తోసేసింది ప్రఖ్య. ఆదిత్యకి కొంచెం భయం వేసింది. కొంచెం ఎడంగా జరిగాడు. అతని చేయి తన చేతి మీద పడగానే ప్రఖ్యకి ఒళ్ళంతా జివ్వుమంది. గుండెల్లో చిన్న చిన్న మువ్వలు కుప్పగా పోసినట్లు అనిపించింది. ఆ స్పర్శ తీయగా, హాయిగా ఉంది. వెచ్చని ఆవిర్లు కమ్మసాగాయి. అయితే ఆడపిల్లలో సహజంగా ఉండే బిడియంతో అతని చేయి తోసేసింది. కానీ అతను ఎడం జరగడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఓరగా అతని కేసి చూసింది. హర్ట్ అయినట్టు మొహం ఎర్రగా చేసుకొని కూర్చున్నాడు. విన్నారు కదండి. మరి కథ అయితే ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం చూడాలి అనుకుంటే. థ్యాంక్ యూ.